నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. H1B వీసా గురించి చాలామందికి తెలియాల్సిన విషయాలు, డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న కీలక అంశాలపైన చర్చిద్దాం. మనతోని జర్నలిస్ట్ వీణా గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అనిల్. H1 వీసా గురించి డొనాల్డ్ ట్రంప్ అనేక కీలక అంశాలనైతే తెరపైకి తీసుకొనొస్తా ఉన్నారు. ఒకసారేమో మినహాయింపు తగ్గిస్తా ఉన్నారు. మరొకసారేమో పెంచుతా ఉన్నారు. వీటన్నిటిని ఎలా చూస్తా ఉన్నారు? అసలు ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ఇప్పుడున్న అప్డేట్ వర్షన్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకాల్ని పెంచారు. అలాగే ఎవరైతే అమెరికాలో భారతీయులు చదువుకోవడానికి కానీ, అక్కడ ఉద్యోగం చేయడానికి కానీ వెళ్తున్నారో వాళ్ళపైన ఈ $1,00,000 ఫీజు కూడా అమలు చేయాలి అని చెప్పేసి ఇదొక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటి అంటే ఈ $1,00,000 ఫీజు ఎలా పే చేస్తామో అన్నది, అసలు భారతీయుల పైన అంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వ్యవహరించారన్నది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ గా ఉంది. ఎందుకంటే అక్కడ ఉంటున్న, అంటే అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ అందరూ కూడా వేరే ఎవరో ఒకళ్ళు కూడా కంటెస్ట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ అయితే భారతీయులకి సపోర్ట్ గా ఉంటారు అని చెప్పేసి ఆయన్ని అధికారంలోకి తీసుకురావాలని అందరూ కూడా ఓట్లు కూడా వేశారు అక్కడ ఉంటున్న ఎన్ఆర్ఐలు. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా అంటే అచ్చంగా అలా చెప్పలేం. సో అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఆ అధికారాన్ని నిజంగా చెప్పాలంటే దుర్వినియోగం చేస్తున్నారు అన్న పెద్ద స్టేట్మెంట్ వాడకూడదు, కానీ చాలా మొండిగా వ్యవహరిస్తున్నాడు అని మాత్రం వాడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. వేరే దేశాలతో కూడా సత్సంబంధాలు ఉంటేనే అది అగ్రరాజ్యం, కాబట్టి ప్రతి ఒక్క కంట్రీ కూడా దానిపై డిపెండెంట్ అయి ఉంటుంది. ఇండియా కూడా అదే విషయంగా చెప్పుకోవచ్చు కూడా. ఇలా డిపెండ్ అవుతున్న కంట్రీస్ పైన మేమేం చెప్తే అది జరగాలి, మేము ఎంత సుంకాలు విధిస్తే అంతకు మించి ఉండాలి అన్నట్టుగా వ్యవహరించారు. అది అస్సలు సమంజసం కాదు అని చెప్పేసి చాలా న్యాయ పోరాటాల వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు భారతీయులందరూ. అంటే ఈ $1,00,000 ఫీజు ఏదైతే ఉందో, ఈ H1B వీసాలకి సంబంధించి ఏదైతే టాపిక్ వచ్చిందో దానికి సంబంధించి మాత్రమే వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం, ఆ ఛాంబర్ అంతా మీట్ అవ్వడం, తర్వాత వచ్చిన ఈ మినహాయింపు అనే వార్త మాత్రం ప్రతి ఒక్కరికి ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆల్రెడీ అక్కడ US లో చదువుకుంటున్న విద్యార్థులకి. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఫస్ట్ వెళ్ళడమే F1 వీసాతో అక్కడ చదువుకోవడానికి మాత్రమే ఉంటారు. ఆ F1 వీసా హార్డ్లీ ఒక 2 ఇయర్స్ ఉంటుంది. మాస్టర్స్ ఒక 2 ఇయర్స్ అనుకుందాం. ఆ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అక్కడే జాబ్ చేయాలని ఉంటుంది. అక్కడ కమ్యూనిటీ నచ్చుతుంది. ఆబ్వియస్లీ డాలర్స్ విలువ ఎక్కువ రూపాయల కన్నా. అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఆ నేటివిటీ నచ్చి ఆల్సో ఇంకా అభివృద్ధి చెందాలి అని అనుకుంటారు కాబట్టి అక్కడే జాబ్ చూసుకుంటారు. దానికోసమే ఇక్కడ ఎన్ని పొలాలు, ఆస్తులు అన్ని అమ్మేసి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా అదే టార్గెట్ గా పెట్టుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా $1,00,000 ఫీజు, తర్వాత ఆబ్వియస్లీ $1కి $88 అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూసుకోవచ్చు. అంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగే కానీ, ఏమైనా బయింగ్ థింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా కాస్ట్లీ. దానికి తోడు ఈ $1,00,000 ఫీజు అనేది పెట్టడం F1 ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళపైన పెద్ద భారం మోపినట్లు అయ్యేది. సో ఇప్పుడు ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో అక్కడ ఎంప్లాయీస్ గా ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయరే ఈ H1B వీసాకి సంబంధించిన అప్లికేషన్ తీసుకోవాలి. ఆ తర్వాత లాటరీ సిస్టమ్ ఉంటుంది. ఆ లాటరీ సిస్టంలో తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్. ఇలాగా చాలా వీసాస్ కూడా ఉంటాయి. L1 కానీ, F1 కానీ, ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటాయి. F1 తో వెళ్ళేదైతే స్టూడెంట్స్, H1B వీసా ఉంటే గనక ఉద్యోగులు మాత్రం అక్కడ వర్క్ చేసుకోవడానికి వర్క్ పర్మిట్ లాగా యూస్ అవుతుంది. అయితే సెప్టెంబర్ 19వ తారీఖున ఈ ప్రొక్లమేషన్ తీసుకొని వచ్చారు. ఈ ట్రంప్ తీసుకొచ్చిన ఈ ప్రొక్లమేషన్ తర్వాత ఏదైతే ఈ $1,00,000 పెంచేశారు అని చెప్పేసిన వార్త ప్రతి ఒక్కరిని షాక్ చేసింది. నాట్ జస్ట్ ఇండియన్స్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ అమెరికా. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏంటి అంత అని చెప్పేసి ఆ భారం ఇండైరెక్ట్ గా ఇక్కడ ఇండియన్స్ మీద కూడా పడుతుంది అన్నట్లు. ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళ పర్సనల్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ పైన ఎలా అయితే పడుతుందో అలాగే కొన్ని ట్యాక్సుల పరంగా చూసుకున్నట్లయితే ఇండియా పైన కూడా ఆ ఎఫెక్ట్ పడేది, ఆ ఇంపాక్ట్ చూపించేది ఎక్కువగానే ఉంటుంది. సో అలా చూసుకుంటే ఇండియన్స్ ని చాలా నీచంగా చూస్తున్నారు, చాలా కింది స్థాయిలో చూస్తున్నారు ట్రంప్ అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టి అది కోర్టును ఆశ్రయించి కోర్టు దగ్గర ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ట్రంప్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఓకే, H1B వీసాకి సంబంధించి ఈ $1,00,000 ఫీజు ఎవరైతే ఇప్పుడు ఇండియన్స్ అక్కడ చదువుకుంటున్నారో వాళ్ళకి వర్తించదు. తర్వాత ఎవరైతే ఉద్యోగులు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మినహాయింపు ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. ఒకవేళ రెన్యువలే చేసుకోవాలనుకున్నా, సవరణలే చేసుకోవాలన్నా వాటన్నింటికి కూడా $1,00,000 ఫీజు వర్తించదు అన్నట్లుగా కూడా మినహాయింపు ఉంటుంది అని చెప్పారు. వర్తించదు అంటే అసలేం కట్టద్దు అని ఏం చెప్పడం లేదు, కానీ మినహాయింపు ఉంటుంది, ఇంత అయితే ఉండదు అన్నట్టుగా కూడా ఒక స్పష్టంగా చెప్పేశారు.
సో ఇప్పుడు ఈ H1B వీసా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా విదేశీయులు అంటే మనం కూడా విదేశీయులమే అక్కడ వాళ్ళకి. కానీ అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా వేరే వేరే దేశాల్ని ఫస్ట్ టైమ్ H1B వీసాలకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నట్లుగా కూడా స్పష్టం చేసింది. ఇది ఎట్లా చూసుకున్నా ఇది శుభపరిణామం అనుకోవచ్చు. ఒక్కసారిగా $1,00,000 ఫీజ్ పే చేయండి అని చెప్పేసి ఒక పెద్ద బండనేసేశారు మొత్తం భారతీయులందరి పైన. ఎవరైతే అక్కడికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరి పైన కూడా. ఇప్పుడు దానికి మినహాయింపు రావడంతో ఇది కొంచెం హమ్మయ్య అనే సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన కాంచెలి తను చేస్తున్న తీరు గూడా అంటే ఎందుకు అంతగనం కక్ష సారింపు చర్యలు చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు తగ్గిస్తా ఉన్నారు? ఎందుకు అంత అంటే ఒకసారి అప్పేసేసి ఇప్పుడు డౌన్ జేసేసి ఎందుకు ఈ పరిణామాలు జరుగుతా ఉన్నాయంటే ఏం జెప్తారు? దట్స్ హిస్ మెంటాలిటీ అంతే. ఎందుకంటే ఆయన మొండివాడు అని చెప్పేది గూడా ఇందుకోసమే. ఎలా పడితే అలా నిర్ణయాలు తీసేసుకుంటాడు. ఎలా పడితే అలాగా డాక్యుమెంట్స్ అంటే నిబంధనలు విధించేస్తూ ఉంటాడు. సుంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో 50%, 70% ఇక్కడి నుంచి అమెరికాకి ఇండియా నుంచి ఏవైతే వెళ్తారో దానిపైన భారీ సుంకాలని చెప్పేసి ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో చాలా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏంటి ఈ ఎగుమతులేంటి, ఈ పికిల్ బాటిల్స్ పైన ఇంత చేయడం ఏంటి అని చెప్పేసి చాలా చిన్న చిన్న వాటి మీద కూడా ఎక్కువగా సుంకాలు విధించడం జరిగింది. సో, అవన్నీ ఏమంటారు చాలా అకస్మాత్తుగా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో తీసుకునే డెసిషన్స్ అన్నమాట. ఆయన అంత ఆలోచించి ఏం తీసుకోరు. కాకపోతే ఫస్ట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఒకదానిపైనే ఉన్నారు. అదేంటి అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదాన్నే ఆయన ఫాలో అవుతూ వచ్చారు. ఆయన ఉద్దేశం మంచిదే అయినా దానివల్ల వేరే వాళ్ళని తొక్కి వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళతో పాటు వెళ్ళాలి. లేదంటే ఇప్పుడు ఒక దేశం ఉంది. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అమెరికన్స్ ఉండాలి. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అదర్ కంట్రీస్ నుంచి తీసుకోవచ్చు. అలాంటిది ఏదన్నా నిబంధన పెడితే ఆహ్వానించదగిందే. కానీ ఈయనేం చేశారు అంటే ఖచ్చితంగా స్టాంప్ ఏసేశారు. అమెరికన్స్ ఫస్ట్ అని చెప్పేసి లే ఆఫ్స్ చేసేయడం, తర్వాత ఎంప్లాయర్‌కి ఎక్కువ ప్రెషర్ పెట్టడం. ఎంప్లాయర్స్ ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రెషర్ లాంటిది పెట్టడం, తర్వాత సుంకాలు విధించడం, తర్వాత నిజంగా చెప్పాలి అంటే H1B వీసా ఒక ఎంప్లాయీకి ఇవ్వాలి అంటే ఎంప్లాయర్ త్రూ వెళ్తది కాబట్టి అప్లికేషన్ వాళ్ళు కూడా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్ అబౌట్ టాక్స్ కూడా ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం ఇండియన్ కరెన్సీలో అయితే చాలా అనుకోవచ్చు. అండ్ వాళ్ళకొచ్చే సాలరీ ప్రకారం చూసుకున్నట్లే హార్డ్‌లీ ఎంతొస్తుంది? ఒక 4,60,000 అలా అనుకోవచ్చు. అది కూడా ఎవరు హైలీ స్కిల్డ్, హై పొజిషన్ వాళ్ళకి ఇంత సాలరీ అనుకోవచ్చు. అలాగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అంత సాలరీ రాదు. ఇప్పుడు ఫ్రెషర్ ఉన్నాడు. చదువు అయిపోయింది. ఫ్రెషర్‌గా జాబ్ కావాలి. జాబ్ చేస్తున్నాడు. సరే ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. ఆ ఇంటర్న్‌షిప్ కానీ, జాబ్ కానీ చేసే అతనికి ఎంప్లాయర్ ఇన్ని $1,00,000 అంటే ఎంతో కొంత $1,00,000 కాకపోయినా ఎంప్లాయర్ కొంచెం పే చేయాల్సింది ఉంటుంది ఆ గవర్నమెంట్‌కి. దానిపైన ఆయన మళ్ళీ సుంకాలు అంటే పర్సెంటేజ్‌లు ఇంక్రీజ్ చేయడం, టాక్స్‌లు ఇంక్రీజ్ చేయడం అలాంటివి చేశాడు అంటే ఎంప్లాయర్ ఇతన్ని తీసేయాలనుకుంటాడు గదా! ఇండియన్‌ని తీసేయాలి. హ్మ్. ఎందుకు అని చెప్పేసి ఇతనికెందుకు మనం అంత పే చేయాలి అన్న థాట్‌తో ఉంటాడు కాబట్టి ఎంప్లాయర్ ఖచ్చితంగా ఇండియన్‌కి ఛాన్స్ ఇవ్వడు. అలాగా ఇండియన్స్ జాబ్ కోల్పోతారు. ఇండియన్స్ జాబ్ కోల్పోవడం వల్ల ఇండైరెక్ట్‌గా అమెరికాకొచ్చే ముప్పేంటి అంటే అమెరికాలో పనిచేసే ఇండియన్స్ హైలీ స్కిల్డ్ ఉంటారు. అమెరికన్స్ ఏదంటే అది అలా చూపించేస్తారు. మేము చెయ్యమని చెప్పేసి చాలా ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇండియన్స్ ప్రతీదీ వాళ్ళ బాధ్యతగా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు కాబట్టి ఏదైనా పని అప్పగిస్తే అది అయ్యేంత వరకు చూసుకోవడమో, లేదంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ వరకు వాళ్ళు టైం వెచ్చించి చూస్తారు. అమెరికన్స్ అలా ఉండరు. సో, వాళ్ళకి స్కిల్ తగ్గుతుంది. క్వాలిటీ తగ్గుతుంది. సో, ఏ రకంగా చూసుకున్నా ఇండైరెక్ట్‌గా అమెరికాని ఏదో హై లెవెల్‌లో చూపిద్దాం అని అనుకుంటున్నాడు గానీ, లో లెవెల్‌కి పడిపోవడానికి ఎక్కువగా చేస్తున్నాడని అనుకోవచ్చు. అది ఎప్పుడు రియలైజ్ అవుతాడు? అమెరికాలో ఉన్న ఇండియన్స్ అందరూ బయటకొచ్చేసినా, అంటే మన దేశానికొచ్చేసి వాళ్ళ బిజినెస్‌లు స్టార్ట్ చేసినా, అప్పుడు తనకి రియలైజేషన్ స్టార్ట్ అవ్వచ్చు. ఒక పాయింట్. ఇంకొకటి గవర్నమెంట్ మారితే అప్పుడు సినారియో కూడా మారుతుంది కాబట్టి, ట్రంప్ ఏం చెప్పినా అప్పుడు చెల్లదు కాబట్టి, ఆ సినారియో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు H1B వీసా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, H1B వీసాకి సంబంధించి $1,00,000 ఫీజు ఏదైతే మినహాయింపించారో ఇది మాత్రం శుభవార్త. అండ్ ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయని కూడా వింటున్నాం కాబట్టి, అవన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తే ఇరు దేశాలు అంటే అమెరికా, ఇటు ఇండియా, మిగతా దేశాలు కూడా లాభపడే సూచనలైతే కనిపిస్తున్నాయి. చూసారు గదండీ! H1B వీసా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్న వరకో వాళ్ళకి ట్రంప్ గవర్నమెంట్ అయితే శుభవార్త చెప్పిందని గూడా చెప్పుకోవచ్చు. మీకు H1B వీసా కావాలనుకునే వాళ్ళు గూడా ఎవరైనా ఉన్నారండి. వాళ్ళు గూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది గాబట్టి ఇప్పటి నుండైతే మీరు వెళ్లి వర్క్ జేసి అక్కడ మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ గూడా చేసుకునే అవకాశాలైతే కల్పిస్తా ఉన్నారు.